కవితకు బెయిల్ కోసం బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందిందని ఆరోపించారు. అసలు చీకటి ఒప్పందం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిందని, అందుకే కారును జాకిపెట్టి పైకి లేపేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు లక్ష్మణ్. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. ఈ 5 సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్ట్ జరగలేదు అని ప్రశ్నించే మీరు ఇవాళ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఇవాళ నిరూపించి అరెస్ట్ చేసి చివరి కోర్టు సైతం కూడా ఇవాళ వారికి బెయిల్ ఇవ్వలేక పరిస్థితి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తుంది బీఆర్ఎస్ని చెప్పడం ఏదైతే ఉన్నదో ఇవాళ న్యాయస్థానాలను తప్పు పట్టడమే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కారు పూర్తిగా షెడ్డులో ఇవాళ పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే దానికి జాకు పెట్టి లేపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కారును ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు?